వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన. అవునా కాదా? కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజల్ని ముంచుడు, ఇండ్లను కూల్చుడు. అవునా కాదా? కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. బ్రదర్, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. నిరుద్యోగులం మేము, నిప్పు కనికలై మేము మరొక పోరాటానికి సిద్ధమైతామని ఒకరొచ్చిరు. గ్రూప్ 1 ని గోల్మాలు చేసి ఉద్యోగులని అమ్ముకున్నటువంటి ప్రభుత్వాన్ని వెంటనే కూల్చుతామని మరొకరు ప్లకార్డులు పట్టుకొని వచ్చిరు. కాబట్టి ఈ ప్లకార్డులు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వము కూలిపోయేలాగా మరొక ఉద్యమానికి తెలంగాణ గడ్డ నుంచి సిద్ధమవ్వబోతుంది. అందుకనే కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. శివ ప్లకార్డులన్నీ ఒక్కసారి పైకెత్తాలి. ప్రజాపాలన ఇది పైశాచిక పాలన అంటూ మరొక వైపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఏళ్లు దగ్గరికి వచ్చింది, కానీ ఇచ్చిన ఉద్యోగాలను అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అరే అధికారంలున్నప్పుడు అగో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అగో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అగో అధికారం వచ్చినాక అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెదెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెదెక్కి. అవునా కదా? అధికారం లేనప్పుడు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి రాలేదా? రెచ్చగొట్టింది కాబట్టే ఈరోజు మిమ్మల్ని అందరినీ చల్లగా కూర్చోబెడదామని ఎక్కడి ఉద్యోగాలు అక్కడ అమ్ముకున్నాడు. అదో అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అమలు కాని హామీలు, అమలు కాని హామీలు. అధికారం వచ్చినాక అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే, అర్థమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి కట్టెదెక్కి, నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి కట్టెదెక్కి. మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు, మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు. వాడు ఢిల్లీకి బాబుడు తప్ప మన తల్లికి చేసింది లేదు. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన. బాకీ పడ్డదో కాంగ్రెసు, బాకీ పడ్డదో. బాకీ పడ్డదా లేదా? పడ్డదా లేదా? ఊర్లల్లో ఉండే వ్యవసాయం చేసుకునే మన అమ్మల అక్కల కానుంచి మొదలు పెడితే అశోక్ నగర్ లో రాత్రింబవళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రింబవళ్ళు కష్టపడే ప్రతి ఒక్కరికి బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వము. అందుకనే ఒక్కసారి ప్లకార్డులన్నీ పైకెత్తి బాకీ పడ్డదో కాంగ్రెసు, బాకీ పడ్డదో, బల బల బాకీ పడ్డదో కాంగ్రెసు, బాకీ పడ్డదో, 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 బాకీ పడ్డదో
రైతన్నకు బాకీ పడ్డది, మన రైతన్నకు బాకీ పడ్డది. అగో తులము బంగారమంటూ మన అమ్మాలక్కలకు బాకీ పడ్డది. అగో తులము బంగారమంటూ అమ్మాలక్కలకు బాకీ పడ్డది. 4,000 పెన్షన్ అంటూ మన అవ్వాతాతలకు బాకీ పడ్డదే. అరే బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ పడ్డదో, బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ పడ్డదో, బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ పడ్డదో, బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ పడ్డదో. అందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత.